యాదగిరిగుట్టలో నరసింహస్వామికి వినతి పత్రం. యాదగిరిగుట్టలో కొనసాగుతున్న జై భవానీ జ్యువెలర్స్ యజమాని జితేందర్ బాధితుల నిరసన దీక్ష 4వ రోజుకు చేరింది. మొదటగా మూసి ఉన్న నగల వ్యాపారి దుకాణం ముందు నిరసన దీక్ష చేపట్టి ర్యాలీ ద్వారా వైకుంఠ ద్వారం మెట్ల ద్వారా వద్ద పూజలు నిర్వహించి తమకు న్యాయం జరిగి తమ డబ్బులు తిరిగి వచ్చేలా చూడు నరసింహస్వామి అంటూ వినతి పత్రం హుండీలో సమర్పించారు బాధితులు. పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని కోరారు. మార్వాడి దుకాణాలు తెరవద్దు. మార్వాడి దుకాణాలు తెరవద్దు. మార్వాడి దుకాణాలు తెరవద్దు. మాకు న్యాయం చెయ్యి, మాకు న్యాయం చెయ్యి. తెరవద్దు మార్వాడి దుకాణాలను తెరవద్దు. జరిగేంత వరకు తెరవద్దు మార్వాడి దుకాణాలను. మాకు న్యాయం, మాకు న్యాయం తెరవద్దు. న్యాయం జరిగేంత వరకు మార్వాడి దుకాణాలను తెరవద్దు. న్యాయం జరిగేంత నీవే దిక్కు, నీవే ముక్కు. మాకు న్యాయం తెరవద్దు మార్వాడి దుకాణాలను తెరవద్దు. న్యాయం జరిగేంత వరకు మార్వాడి దుకాణాలను వరకు తెరవద్దు మార్వాడి దుకాణాలను తెరవద్దు. న్యాయం జరిగేంత వరకు మార్వాడి దుకాణాలను తెరవద్దు. న్యాయం జరిగేంత వరకు మార్వాడి దుకాణాలను తెరవద్దు. న్యాయం జరిగేంత వరకు మార్వాడి దుకాణాలను. మాకు న్యాయం, మాకు న్యాయం జరిగేంత వరకు మార్వాడి దుకాణాలను. మా గోడు విను నడుస్తున్నా దిక్కు మొక్కు, దిక్కు మొక్కు. ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలోని బాధితులమంతా కూడా మా గోడు విను నరసన్న అనేటువంటి నినాదంతో స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ స్వామివారి దయతోనైనా మరి పోలీసు యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉన్నారు. ఆ దయతో స్వామివారి దయతో వారిని బతకరావాలి. మరి రూపాయి ఎల్లత్తా మరి కూడబెట్టుకున్నటువంటి బంగారాన్ని అవసరం నిమిత్తం తీసుకొస్తే ఈ జితేందర్ రాథోడ్ సింగ్ అనేటువంటి ఒక దొంగ ఎత్తుకొని పోయిండు. మరి ఆ వ్యక్తిని వెంటనే పట్టుకురావాలి. మాకు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది, ఎక్కడున్నా కూడా పట్టించాలి అని చెప్పి డీసీపీ గారితో మాట్లాడానని. మాకు ఎమ్మెల్యే గారి మీద మరి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఎప్పటికైనా వారిని తీసుకొస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. తొందరగా తీసుకురావాలి. మరి అదేవిధంగా ఇటు మరి వీరి వెనుకల ఉన్నవారిని కూడా శిక్షించాలి. మరి వీరికి ఎవరు సపోర్ట్ ఇచ్చారో వాళ్ళని కూడా ముందుకు తీయాలి. వారందరినీ కూడా వెంటనే పట్టుకోవడం రావాలి. జితేందర్ సింగ్ రాథోడ్ అనేటువంటి వ్యక్తిని పట్టుకురావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానికంగా మరి ఉన్నటువంటి మార్వాడి బాధితులమంతా కూడా మరి వీరేసేన వారి యొక్క నేతృత్వం అందరం వచ్చి కూడా నరసింహస్వామికి వినతి పత్రం ఇచ్చి మరి మా గోడును అర్థం చేసుకో నరసన్న అనేటువంటి నినాదంతో స్వామివారి వినతి పత్రం ఇచ్చాం. ఇప్పటికైనా స్వామి ఆశీస్సులతో ఆయన దొరకాలని చెప్పి అందరి తరఫున కూడా ఆ భగవంతుని కోరుతాను. యాదగిరిగుట్టలో ఈరోజు 4వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మా దేవుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ ఇలవేలుపు మా ఇంటి దైవము, మా అందరి ఇలవేలుపు అయిన నరసింహస్వామికి మొరబెట్టుకోవడానికి మెమోరాండం సమర్పించడానికి ఆయన పాదాల వద్దకు వచ్చి మా మెమోరాండం సమర్పించాము. అయితే ఇక్కడ జితేందర్ సింగ్ అనే రాథోడ్ వాడు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడున్న మా స్థానికులైన మాకు మోసం చేసి, మాకు దగా చేసి, మాకు అన్యాయం చేసి మా దగ్గర బంగారం డబ్బులు తీసుకొని ఉడాయించిండు. వాడిని పట్టుకొచ్చేంత వరకు ఇక్కడున్న మిగతా మారువాడి షాపులు ఎవరు కూడా షాపు తెరవద్దు. అందుకు మాకు ఎమ్మెల్యే గారు సహకారం చేస్తుండు. ధన్యవాదాలు. ఇలాగే మాకు వాడిని పట్టుకొచ్చి అప్పచెప్పి మాకు రావాల్సిన డబ్బు మాకు ఇప్పియాలని ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వం గారి, అదే పోలీసు వారిని అర్థిస్తున్నాము. అందుకే ఈ రోజు కార్యక్రమం ఏంటంటే ఆ నరసింహస్వామికి కూడా మొరబెట్టుకుని చెప్పుకోవడానికి వచ్చాము. దయచేసి ఆ దేవుడన్నా మాకు కనికరించి ఎమ్మెల్యే గారికి మంచి ఉద్దేశం కలిగించి ఆయన నరసింహస్వామి ద్వారా ఆ ఎమ్మెల్యే గారి ద్వారా ఆ పోలీసులకు అందరికీ ఒక మంచి ఉద్దేశం కలిగించి మాకు తగిన న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది.